నవీన గారు, జనరల్‌గా సొసైటీలో కొంచెం సెన్సిటివ్ పీపులే ఎక్కువ మోసపోతూ ఉంటారు. ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ విషయమే కాదు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, ఏదైనా ఫ్రెండ్స్‌లో కావచ్చు, సిబ్లింగ్స్‌లో కావచ్చు, కొంచెం త్వరగా నమ్ముతారు, వాళ్ళని అర్థం చేసుకుంటారు. ఎగ్జాంపుల్‌గా నేను మనీ అనొచ్చు. కానీ ఐయామ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మనీ. ఇంకేదైనా విషయాల్లో నమ్మినప్పుడు ఒక పర్సన్‌ని, ఆళ్ళు మనకు బాగా దగ్గర వ్యక్తులైనప్పుడు, ఆ మోసం జరిగింది అన్నప్పుడు తీసుకోలేరు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా సొసైటీ నుంచి దూరంగా ఉండడమో, వాళ్ళని వాళ్ళు కంజెస్ట్ చేసేసుకొని బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలన్నా, సొసైటీతో మింగిల్ అయ్యి బయట ప్రపంచంలో మెలగాలన్నా, కలిసిపోవాలన్నా ఎలా ఆలోచించాలి? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటే బెటర్? ఇప్పుడు నువ్వు చెప్పిన 2 థింగ్స్, వన్ ఈజ్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఫినాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు అన్నది. అసలు ఫినాన్షియల్ మ్యాటర్స్ తెలిసిన వాళ్ళలో కానీ తెలియని వాళ్ళతో కానీ అసలు ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోకూడదు. ఇవ్వటం తెచ్చుకోవటం కూడా 2 బ్యాడ్ థింగ్సే. రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఎప్పుడు పాడయ్యేది ఎక్కడ? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనీ మానిటర్ విషయంలో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ పుట్ ఏ రూల్ టు యువర్ సెల్ఫ్. అడగటం చేయొద్దు, తెచ్చుకోవటము చేయకూడదు. ఆ ఉన్నంతలో బతకటం, లేనప్పుడు పస్తులు ఉండటం లాంటిది ఒక పాలసీ పెట్టుకున్నాం అనుకో రూపా, ఈ డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. ఎప్పుడు అసలు సెన్సిటివ్ పీపులే కాదు, స్ట్రాంగ్ పీపుల్ కూడా కష్టపడిన డబ్బులు పోతే ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వరు కదా, దే గెట్ అప్సెట్. అప్సెట్ నెక్స్ట్ వర్షన్ ఇస్ డిప్రెషన్. సో సేవింగ్స్ అన్నీ పోయినా అట్లాంటప్పుడు డెఫినెట్గా డిప్రెస్ అవటం ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ వీ డోంట్ ఈ ఇవ్వటాలు తెచ్చుకోవటాలు ఫినాన్షియల్గా. దట్స్ హౌ ఐ ఫాలో. ఎవరైనా అడిగినప్పుడు మా దగ్గర లేవను, ఇప్పుడు ఇవ్వలేమను అన్నప్పుడు లేవు ఇవ్వలేము అనే కన్నా 1-2 సార్లు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఐ డోంట్ గెట్ ఇన్ టు దీస్ థింగ్స్ ఇన్ ఎ రిలేషన్షిప్ అని చెప్తే నెక్స్ట్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం వాళ్ళు అడగరు. కరెక్ట్. ఒకసారి నువ్వు రూపాయి ఇస్తే రెండో రోజు రూపాయి అడుగుతారు. ఫస్ట్ టైం నువ్వు అడగద్దు, నువ్వు తెచ్చుకోదు. ఇక్కడ ఎందుకు డబుల్ గేమ్ ఆడటం? స్ట్రైట్ ఫర్ సీ మై హస్బెండ్స్ ఫ్రెండ్స్ యూస్ టు ఇనీషియల్గా వచ్చి అడిగినప్పుడు మొహాట్ పడతా ఉండాడు తను. దాని తర్వాత వన్ ఫైన్ డే హీ జస్ట్ డిసైడెడ్ టు టెల్ దెమ్ లైక్ బాస్, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దిస్ మానిటరీ థింగ్స్. ఈ ఒక్కటి మాత్రం లెట్స్ నాట్ గెట్ ఇన్ టు అన్నాడు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ స్టిల్ డేట్ బికాస్ దట్ మనీ నెవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. అండ్ మా ఫ్రెండ్స్లోనే ఈ మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుని స్ట్రాంగెస్ట్ రిలేషన్షిప్స్ బ్రేక్ అయ్యి మొహమొహాలు కూడా చూసుకోలేని సిచ్యువేషన్స్కి వెళ్ళిన వాళ్ళని చాలా మంది చూసాం. అవును, ఎందుకంటే ఇప్పుడు మనీ అడిగినప్పుడు నో చెప్పిన దాని ఎఫెక్ట్ కంటే ఇచ్చి తిరిగి అడిగినప్పుడు ఉండే ఎఫెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అసలు తీసుకునే వాళ్ళు లేక తీసుకుంటారు, బహుశా ఉంటే వెనక్కి ఇచ్చేస్తారేమో. ఆ ఇబ్బందుల్లో ఉన్నాళ్ళు లేక ఇవ్వకపోవచ్చు. బట్ ఈలోపు మన సిచ్యువేషన్స్ అలాగే ఉండవు. రెండోది కష్టపడిన సొమ్ము. సో మనీ మ్యాటర్స్ పక్కన పెట్టేస్తే రూపా, ఇట్స్ ఇండివిజువల్ ఒపీనియన్. కానీ నేను ఐ ఫాలో దట్. ఐ డోంట్ టేక్, ఐ డోంట్ గివ్.